తిరువూరు వివాదంపై పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. విభేదాలకు కారణమైన అన్ని విషయాలను క్రమశిక్షణ కమిటీకి ఇచ్చారని తెలిపారాయన. కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా చెప్పారన్నారు ఎమ్మెల్యే. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో సుమారు 4 గంటల పాటు జరిగిన విచారణలో ఎంపీ కేశినేని చిన్నిపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన అంశాలపైన రుజువులు సమర్పించామన్నారు ఎమ్మెల్యే కొలికపూడి. అటు తిరువూరు ఇష్యూపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు ఎంపీ కేశినేని చిన్ని. టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందన్నది క్రమశిక్షణ కమిటీ ముందు స్పష్టంగా వివరించారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఇవాళ మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడం సందర్భంగా మహిళా క్రికెట్ జట్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సన్మానించడం కూడా జరుగుతుంది. చరణి మన కడప అమ్మాయి ఎల్లుండ విజయవాడ వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కలిసి ఆ అమ్మాయికి తీసుకువచ్చి చక్కటి స్వాగతం ఇస్తానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రెడీగా ఉంది. తప్పకుండా దేశ ప్రతిష్ట మారుమోగే విధంగా ఇవాళ ప్రపంచ కప్పు సాధించిన మహిళా క్రీడామణులందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటాం.